హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఫస్ట్ ఇయర్ నుంచి ట్రిగ్నోమెట్రిక్ అండ్ ఫంక్షన్స్ అనే చాప్టర్లో 3Dలో థర్డ్ రోమన్ ఫస్ట్ క్వశ్చన్ అయితే ఈరోజు సాల్వ్ చేయబోతున్నాం. అందులో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి మనం. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం. ఎల్హెచ్ఎస్లో క్వశ్చన్ ఏమైతే ఇచ్చాడో అదే నోట్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. ఇప్పుడు sin 7x ప్లస్ sin x ఆ రెండిటిని కలిపి రాసుకుంటాం. ఎందుకంటే 8x వచ్చేటట్టుగా చూసుకోవాలి మనం. ప్లస్ sin 5x ప్లస్ sin 3x ఆ రెండు కలిపినా సరే 8x వచ్చేటట్టుగా చూసుకొని ఆర్డర్లో జనరేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి sin c ప్లస్ d ఫార్ములా తెలుసు. 2 sin c ప్లస్ d/2 ఇంటూ cos c మైనస్ d/2 అదే అప్లై చేసుకుంటాం. 2 sin 7x ప్లస్ x/2 cos 7x మైనస్ x/2 ప్లస్ ఇప్పుడు ఈ రెండిటిని రాసుకుంటాం. 2 sin 5x ప్లస్ 3x/2 ఇంటూ cos 5x మైనస్ 3x అని రాసుకుంటాం. సో ఇప్పుడు 2 sin x 2 sin 7x ప్లస్ x 8x/2 ఇప్పుడు cos 7x మైనస్ x 6x/2 ప్లస్ 2 sin 5x ప్లస్ 3x 8x/2 cos 5x minus 3x is 2x/2. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుంటాం అనమాట. 2 1s 2 4s 2 1s 2 3s సేమ్ 2 1s 2 4s. ఇక్కడ 2 2 ఉంది కాబట్టి 2 1s 2 1s. ఇప్పుడు 2 sin 4x cos 2x 3x ప్లస్ 2 sin 4x cos x ఇప్పుడు 2 sin 4x అనేది కామన్ తీసుకుందాం ఇంటూ cos 3x ప్లస్ cos x. సో cos c ప్లస్ cos d ఫార్ములా ఏంటి మనకి? 2 cos c ప్లస్ d/2 ఇంటూ cos c మైనస్ d/2 అది అప్లై చేసుకుంటాం. 2 cos 3x ప్లస్ x/2 cos 3x మైనస్ x/2 సో 2 sin 4x ఇంటూ 2 cos 4x/2 cos 2x/2 2 2s 2 1s క్యాన్సిలేషన్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు సో 2 sin 4x
ఇంటూ 2 cos 2x ఇంటూ కాస్ ఎక్స్. అక్కడ ఏదైతే మల్టిపుల్ ఉందో ఆ మల్టిపుల్ని వేసుకుంటాం. ఇప్పుడు ఫైనల్గా మనకు రావాల్సిన ఆన్సర్ ఏంటి? 4 cos x cos 2x sin 4x. అక్కడ ఉన్న టూ మల్టిపుల్ అయ్యి 4 అవుతుంది. కాస్ ఎక్స్ అందులో ఉంది, కాస్ 2x కూడా ఉంది, కాస్ 4x కూడా ఉంది. సో మనకి ఆర్హెచ్ఎస్ అన్నది ప్రూవ్ అయిపోయింది. సో ఈరోజుకైతే ఇది చెప్పాను. నెక్స్ట్ టైం, అంటిల్ దెన్ బై బాయ్.